వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు భారత్ ట్యాక్సీ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇండియాలో అమిత్ షా గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ భారత్ ట్యాక్సీ యాప్ అనేది జీరో కమిషన్. ఇది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు, దీని గురించి మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే విజ్ఞాన్ గారు, ఈరోజు భారత్ ట్యాక్సీ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో నిజంగా ఇది ప్రజల్లోకి వెళ్తుంది అంటారా? ప్రజల్లోకి వెళ్తుందా అంటే ఖచ్చితంగా వెళ్తుంది. వెళ్తుందా, వెళ్ళాలా? వెళ్తుంది. వెళ్ళాలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రభుత్వ రంగం ఎంత ఇంపార్టెంటో ప్రైవేట్ రంగం కూడా అంతే ఇంపార్టెంట్. బోల్డంత మందికి ఉపాధులు కల్పిస్తూ ఉంటుంది, ప్రత్యేకంగా పరోక్షంగా కూడా. ఇక్కడ ఏంటంటే February 7న ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళందరూ దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేస్తున్నారు. రీజన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అంటే కస్టమర్ దగ్గర వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో మాకు తెలియట్లేదు, మాకు మాత్రం తక్కువ ఇస్తున్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, అయినా సరే మాకు కమిషన్లు పెంచట్లా, వీళ్ళు మాకు హైడ్ చేస్తున్నారు ప్రైస్. ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 220 చూపించింది అనుకో, ఆ డ్రైవర్కి 100 రూపీస్ ఇస్తున్నారు, వాళ్ళు 120 తీసుకుంటున్నారు. వాళ్ళు 120 తీసుకుంటున్నారా 100 తీసుకుంటున్నారా మాకు తెలియట్లా, మాకు చెప్పట్లా, మాకు చెప్పాలి, లేదంటే మేము ఖచ్చితంగా స్ట్రైక్ చేస్తాము, మాకు జీతాలు పెంచాలి, మాకు రేట్లు పెంచాలి, కమిషన్లు పెంచాలి, అండ్ పని వేళల్లో మార్పులు జరగాలి, ఇలాంటివన్నీ వీళ్ళ డిమాండ్లు. యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వమే దిగొచ్చింది. కొత్తగా చెప్పాలి అంటే భారత్ యాప్, ట్యాక్సీ యాప్. ఈ భారత్ ట్యాక్సీ యాప్ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్తా, ఈ ప్రైవేట్ వాళ్ళే కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ చెప్తా. ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ఇక్కడ కేవలం ఈ ట్యాక్సీ డ్రైవర్లనే చూస్తున్నారు, కానీ ఈ యాప్ అనేది ఒక బిల్డింగ్లో ఉంటుంది. ఆ బిల్డింగ్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు, అవునా? వీళ్ళ దగ్గర కమిషన్స్ ఎక్కువ తీసుకుంటేనే వీళ్ళందరికీ కూడా శాలరీస్ ఇచ్చుకొని ఆ ఆఫీస్ రన్ అవుతుంది. వీళ్ళు కేవలం వీళ్ళని మాత్రమే చూస్తున్నారు, బట్ దాన్ని పట్టించుకోవట్లా. ఇది జరిగేది, వీళ్ళకి అది తెలియట్లా. అండ్ కంపెనీకి ఆదాయం 4 రకాలుగా వస్తుంది. అందులో అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో వస్తుంది, అండ్ కమిషన్స్ రూపంలో వస్తుంది. సమ్ టైమ్స్ వీళ్ళకి యాడ్ టిప్ అని వస్తుంది. నువ్వు తొందరగా రావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేయండి, మిమ్మల్ని బాగా తీసుకొచ్చి ఉంటే కొంచెం టిప్ యాడ్ చేయండి అని కూడా ఉంటుంది. అది కూడా వీళ్ళకే ఇస్తున్నారా లేకపోతే కంపెనీ తీసుకుంటుందో తెలియదు. మొత్తానికైతే కస్టమర్ దగ్గర నుంచి మ్యాక్సిమం తీసుకుంటుంది. సమ్ టైమ్స్ సర్చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే డిమాండ్ బాగుంటుంది, వర్షం పడడమో లేకపోతే ట్రాఫిక్ ఉండడమో లాంటివి ఏమైనా ఉంటే, మనకి వీకెండ్స్ ఉన్నప్పుడు 100 రూపాయలు ఉండాల్సింది 500, 500 ఉండాల్సింది 1000 రూపాయలు కూడా ఉంటాయి, డిపెండ్స్ ఆన్. సో అట్లా క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది జరిపేస్తే ప్రభుత్వం దిగింది. ప్రభుత్వం ఏం చేసింది, డైరెక్ట్గా నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు అనుకో, నేను యాప్ డౌన్లోడ్ చేసుకుంటా, యాజ్ ఎ డ్రైవర్ నువ్వు, యాజ్ ఎ కస్టమర్ నేను బుక్ చేస్తే నీ ట్యాక్సీ వస్తుంది, డబ్బులన్నీ నేను నీకే ఇచ్చేస్తా, ఇంకా థర్డ్ ఎవరికి వెళ్ళవు. సో ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, డ్రైవర్లే యజమానులు, ఎట్లాంటి కమిషన్లు వేరే వాళ్ళకి వెళ్ళవు. ఇదంతా ఇక్కడ కస్టమర్స్ మీద ఎక్కువ భారం పడే అవకాశాలు ఉంటాయి కదా. కస్టమర్ మీద ఎక్కువ భారం ఏం పడదు, కస్టమర్ అంతే ఇస్తున్నాడు, అంతే ఇస్తాడు కస్టమర్. మేబీ ఏమన్నా తగ్గొచ్చు కూడా, తగ్గితే కూడా తగ్గొచ్చు, కస్టమర్ అంతే ఇస్తున్నాడు, పూర్తిగా డ్రైవర్లకు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే కొన్ని సోషల్ తగ్గొచ్చు అంటే ఏం తగ్గొచ్చు అంటారు? తగ్గొచ్చు అంటే ఏం తగ్గొచ్చు? రేట్లు తగ్గొచ్చు. ఇప్పుడు ప్రైవేట్ మరి ఆటోడికే నష్టం అట్లేం లేదు, ఎవరికి నష్టం ఉండదు దీంట్లో. ఇప్పుడు ఈ రూట్ నీకు అన్నట్టు 200 రూపీస్ రూట్ ఉందనుకో, ఆ 200 రూపీస్ వీడికే వెళ్ళిపోతాయి, దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా వేరే థర్డ్ పార్టీకి వెళ్ళవు. ఈ 200 రూట్లో ఒక రూట్ని 200 అంటే ఇప్పుడు మనం కంపేర్ ఎక్కువ చేస్తాము. ఈ 200 రూట్లో భారత్ ట్యాక్సీ యాప్లో 200 ఉంది, ఓలా, ఊబర్, ర్యాపిడోలో 150 కనిపిస్తే అక్కడ కస్టమరేగా లాస్. అక్కడ కస్టమరే లాస్ అంటే అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, ఓలా, ఊబర్ యాప్కి వెళ్ళిపోతాడు. అవును, అప్పుడు వీళ్ళు లాస్ అవుతారు. అవును, ఏం లేదు. ఇప్పుడు ప్రైవేట్ రంగం ఎప్పుడైనా సరే మ్యాక్సిమం కాంపిటీషన్లో ముందుండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత చాలామంది తగ్గల, జియోకి ముందే ఉన్న రేట్లు ఎలా ఉన్నాయి, జియో తర్వాత రేట్లు ఎలా ఉన్నాయి, అందరూ తగ్గారు కదా అన్లిమిటెడ్ ప్యాకేజీలు పెట్టి. సో కాంపిటీషన్ మార్కెట్లో ఎక్కువ ఉంది అంటే వాళ్ళు కూడా దాన్ని డిఫీట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటి లాభం, ఈ భారత్ ట్యాక్సీ వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు లాస్ అవ్వాలి అంటే యాడ్స్ రూపంలో వాళ్ళకి డబ్బులు వస్తాయి, అదేం ప్రాబ్లం లేదు, యాడ్స్ వస్తాయి ఎట్లాగైనా సరే, అట్లా అదొక రెవెన్యూ. ఇంక కొన్ని మార్గాలు ఉంటాయి వీళ్ళకి. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థలతో వీళ్ళు టైఅప్ అయి పెట్టుకున్నటువంటి యాప్. దీన్ని ట్రయల్ రన్ చేశారు, రెండిట్లో మంచిగా సక్సెస్ అయిందని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో February 7th అంటే ఎల్లుండి
ఎల్లుండి రోజు వీళ్ళు పెద్ద స్ట్రైక్ చేస్తున్నారు. కాకపోతే అందరికీ తెలుసు ఆల్రెడీ భారత్ యాప్ వచ్చిందని. ఇప్పుడు ఈ డ్రైవర్లకు తెలియకుండా అయితే ఉండదుగా. తెలుసు. మనకే మాట్లాడుకుంటాం, వాళ్ళకి అందరికీ నోటిఫికేషన్లు వెళ్తాయి ఇదేదో వస్తుందంట అని మాట్లాడుకుంటారు. సో ఈ స్ట్రైక్ వల్లే అదేదో వచ్చిందని ఫీల్ అవుతారో, లేకపోతే స్ట్రైక్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రైవేట్ కంపెనీస్ కూడా వీళ్ళకి దిగి రావాలి. అండ్ వీళ్ళకి ప్రైవేట్ కంపెనీస్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, నీకు ఓలా బుక్ అవ్వకపోతే ర్యాపిడోకి వెళ్తావు, ర్యాపిడో బుక్ అవ్వకపోతే ఊబర్కి వెళ్తావు. ఒక ఆప్షన్ ఉంటుంది కదా. వీళ్ళు 4 యాప్లు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. నువ్వు ఎందులోకి వచ్చినా ఖచ్చితంగా నా కార్ అక్కడ ఉండాలి అని ట్రై చేస్తారు వాళ్ళు. ఒక దగ్గర అన్నీ ఉంటాయి. వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు గవర్నమెంటే ఇది దిగింది అంటే కనుక రేపటి రోజు విమర్శలు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు రేట్లు ఎక్కువ పెడతాయి. ఇప్పుడు ఓలాలో 150 ఉంది, నీ దగ్గర 150 ఉంది, అక్కడేమో అంతమంది కమిషన్లు తీసుకోగా 150 ఉంది, నువ్వు ఏది లేకుండా 150 పెడుతున్నావు, ఇదేంటి అదేంటి అని చెప్పేసి అంటారు. ఒకవేళ అపోజిషన్ పార్టీ ఇది పెద్ద కుంభకోణం ఇంకేదో అని కూడా అనొచ్చు. అండ్ ప్రైవేటీకరణని ఒకవేళ మనం తీసేస్తే బోల్డంతమంది ఎంప్లాయీస్ పోయినట్టే కదా. ఇప్పుడు ఓలా, ర్యాపిడో, ఊబర్ కూడా దాంట్లో కనీసం ఒక 1000-200 మంది ఈ పనులు అయితే చేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ప్రమాదం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరికీ లే ఆఫ్లు అయిపోతాయి. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. కేవలం ఇది వీళ్ళు డ్రైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తున్నారు, అది ఆలోచించట్లా. మరి ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు మనకి నిన్న వైజాగ్లో కూడా గవర్నమెంట్ది కూరగాయలది యాప్ వచ్చింది, డిజి రైతు బజార్. అవునా? అంటే ఏంటి, ఇప్పుడు ప్రైవేట్ జెప్టో, జొమాటో కంటే అందుబాటు ధరల్లో ఇప్పుడు అక్కడ కిలో టొమాటో 10 రూపాయలు ఉంటే వీడు 2 రూపాయలకి, పచ్చిమిర్చి 30 ఉంటే ఇక్కడ 20కి అట్లా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటో డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. దాని గురించి తర్వాత మాట్లాడితే అది వేరే సబ్జెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే అందరికీ ఒక యాప్ ఇచ్చేసాడు. మనకి యూపీఐ యాప్ భీమ్ లాగా అందరికీ ఇచ్చేశారు. లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి హ్యాపీగా. ప్రజెంట్ ఆదాయం అయితే అడ్వర్టైజ్మెంట్లుగా వస్తుంది. ఎంత కాదనుకున్నా దీనికి కూడా ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, ఆఫీస్, అందులోనూ కొంతమంది ఎంప్లాయీస్ ఉండాలి. మరి వాళ్ళందరికీ శాలరీస్ గవర్నమెంట్ ఎందుకు భరించాలి? అవును, అది లాసే కదా ఎంత కాదనుకున్నా. ప్రైవేట్ రంగం అంటే వాడు అవన్నీ చూసుకొనే పెట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరికీ గవర్నమెంట్ భరించాల్సిన అవసరం అయితే లేదు, పని కట్టుకొని కొత్తగా. అండ్ ఇంకొకటి, వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. ఏ ఎగ్జామ్ రాస్తే అందులో జాబులు వస్తాయి, అంతే కదా. ఏ గ్రూప్ రాస్తే అందులో జాబులు వస్తాయి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉంటాయా, వాళ్ళకి గవర్నమెంట్ ఇవన్నీ అందుతాయా లేవా? మళ్ళీ అదొక పెద్ద ఇది. అసలు ఆర్టీసీ విలీనం అవ్వడానికే ఇంత పట్టింది టైము. ఇప్పుడు అదొక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండూ ఉంటాయి. కాకపోతే ప్రైవేట్ రంగాన్ని మొత్తం డిఫీట్ చేసి గవర్నమెంట్ అక్కడ ఉండడం మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఒక్కసారిగా రోడ్డు మీద ఒక 5,000 మంది పడిపోతారు. వాళ్ళని ఏం చేయాలో అర్థం కాదు.